అందశ్రీ మరణంపై స్పందించేందుకు మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు సమాచార చట్టం కమిషనర్ అయోధ్య రెడ్డి. నమస్తే అయోధ్య రెడ్డి గారు. అయోధ్య రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. నమస్కారం అండి. అయోధ్య రెడ్డి గారు చెప్పండి, అందశ్రీ గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? తెలంగాణ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో అనేక సమావేశాలైన పాల్గొన్నప్పుడు అనేక సమావేశాల్లో నేను జర్నలిస్ట్ గా చాలా వార్తలు కవర్ చేసుకుంటూ వచ్చేది. ఆ సన్నిహిత్యం అలాగే కొనసాగింది. పార్టీలో పనిచేసినప్పుడు కానీ, తర్వాత ఉద్యమంలో పనిచేసినప్పుడు కానీ, ఈ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అనేక సందర్భాల్లో ఇప్పుడు జయ జయ తెలంగాణ గీతం కొంత మాడిఫై చేసి రాష్ట్ర గీతంగా ప్రకటించుకోవాలనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి నాకు అప్పచెప్పి ఆ ప్రతి చరణము పల్లవి తర్వాత దాంట్లో ఉన్న సంగీతము కీరవాన్తో కలిసి చేసినప్పుడు మిత్రులు దయాకర్ గారు, తర్వాత నేను, చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు మేమంతా కలిసి పనిచేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు నాకు ఇంట్లో ఆల్మోస్ట్ కుటుంబ సభ్యుల్లో నాకు తమ్ముడు ఆయన అన్నగా ఉండేటోడు. ఏ చిన్న కార్యక్రమం అయినా పెద్దదైనా చిన్నదైనా నాకు ప్రతిదీ పార్టిసిపేట్ చేసుకున్నాడు. నిన్న కూడా ఇంట్లో అయ్యప్ప పూజ నిర్వహించుకున్నాం. పూజలో కూడా చాలాసేపు కూర్చున్నాడు. పూజలో పాల్గొని చాలాసేపు కూర్చొని వెళ్ళేటప్పుడు కొద్దిగా సిక్కుగా కనపడ్డాడు. చెప్పినాను నేను డాక్టర్కి వెళ్ళైనా పొద్దు చూపించుకో, కొద్దిగా కేర్ తీసుకో అంటే సరే నేను పోతున్నా అనుకున్నాడు. రాత్రి వాళ్ళ పొద్దున హాస్పిటల్కి పోయి కొంచెం చెక్ చేద్దాం, తరువు చెక్ చేద్దాం, కొద్దిగా డల్ కనపడ్డాడు, సిక్ అయినట్టుగా. చూపిద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు వచ్చి ఊళ్ళో నుంచి బయలుదేరుతున్నప్పుడు అయితే ఊళ్ళో నుంచి వచ్చి వీళ్ళ మధ్యాహ్నం తర్వాత ఒక దవాఖానకు ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకుపోదామన్న ఆలోచనతో ఉండింటిని. అనుకోకుండానే ఈ దుర్ఘటన మనకి ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. పొద్దున్న వరకు ఫస్ట్ అయితే వచ్చింది. వెంటనే హాస్పిటల్ సిబ్బంది మన గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఓ గారితో సీఎంఓ గారితో మాట్లాడుకున్నా కానీ అప్పటికే రాత్రి తెల్లవారుజామున చనిపోయినట్టుగా వాళ్ళు ఉన్నారు. అయోధ్య రెడ్డి గారు, నిన్న పడి పూజలో కూడా అందశ్రీ గారు పాల్గొన్నారు. విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కొన్ని రోజులుగా హైపర్ టెన్షన్తో ఉన్నారు అందశ్రీ గారు అని చెప్తూ ఉన్నారు. నిన్న మీతో ఎలా ప్రవర్తించారు? చివరిగా మీతో మాట్లాడిన మాటలేంటి? చివరిగా ఉన్నప్పుడు తెలంగాణ ఈ అంటే పూజలు, ఈ ఆధ్యాత్మిక భావన, ఈ తత్వము ఇదంతా కూడా ఒక అదృష్టం పుణ్యము పడుకొచ్చి చేసుకుంటూ వస్తున్నావు ప్రతి సంవత్సరం. ఇది దేవుడు నీకు వచ్చిన అవకాశము. దీంతో మనం ఇంకా చాలా పనులు చేయాల్సింది ఉంది. నువ్వు వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక హాస్పిటల్కి అయితే పోదాందా అన్నాడు. ఆయన తపన కూడా ఎప్పుడు పాపం అందశ్రీ గారు ఎప్పుడు ఆయన బతుకున్నంత కాలం కూడా తెలంగాణ నవనిర్మాణం, తెలంగాణకు ఎట్లాంటి రూపం కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన తపన అది ఎక్కువ దాని మీదనే ఉండేది. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అంశం కంటే కూడా సొసైటీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం వీటి మీదనే ఎక్కువ ఆయన తపన ఉండి ఎప్పటికి కూడా తన అవసరాలు ఎక్కడ ఉంటే అక్కడ తను ఎవరు, ఎందుకు అడిగినరు, ఏందనుకుంటే తన అవసరం అడిగితే సరిపోయా తను స్పందిస్తూనే ఉంటాడు. ఆయన లక్షణం అది. అట్లనే నిన్న కూడా ఉన్నప్పుడు చాలాసేపు ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటూ ఆయన ఇప్పటికీ ఆయన కుటుంబము ఆయన గురించి కంటే కూడా ఎక్కువ తెలంగాణ సొసైటీ గురించి, తెలంగాణ సమాజం గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు ఆయన భౌతిక కాయం ఉంచడానికి ఇల్లు లేదంటేనే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత చొరవ తీసుకొని ఇప్పుడిప్పుడే కొంత చొరవ తీసుకొని ఆ ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. దాని ఇంకా పూర్తిగా వస్తుంది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది హౌస్ 78% కంప్లీట్ అయింది. అత్యంత దురదృష్టకరం, బాధాకరం ఏంటి అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అదే బాధపడుతున్నారు. ఇల్లు పూర్తి కాకముందే చనిపోవడం అనేది, ఈ దుర్వార్త వినాల్సి రావడం అనేది చాలా బాధాకరమని అందరూ బాధపడుతున్నారు. తప్పకుండా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం అయోధ్య రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.